గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణంపై గుంటూరు వేదికగా మాటల యుద్ధం నడుస్తుంది. పర్మిషన్లు తీసుకున్న దానికంటే భారీ నిర్మాణం జరుగుతుందంటూ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ఇంత జరుగుతున్న నిర్మాణాలను కార్పొరేషన్ అధికారులు అడ్డుకోవడం లేదని మండిపడ్డారు. ప్రాజెక్టు పర్యవేక్షణ చేయటం, కన్స్ట్రక్షన్ సంబంధించి మార్కెటింగ్ చేయటం, దానికి సంబంధించిన ఖర్చులు పోను వచ్చిన లాభంలో 30% ఆయనకి చెల్లించడానికి డెవలప్మెంట్ అగ్రిమెంట్ 2019లో చేసుకున్నారు. తర్వాత అంబటి మురళీకృష్ణ కన్ను ఆ ప్రాపర్టీ మీద పడితే వాళ్ళందరూ కూడా ఎవరైతే బజరంగ్ జూట్ మిల్ యాజమాన్యంలో ఉన్న మొత్తం 8 డైరెక్టర్లు అంబటి మురళీకృష్ణ ఒకరిని తీసేస్తే మిగతా 8 మందిలో 7 కలకత్తాలో, బెంగళూరులో ఉంటారు. ఒకే ఒక్క వ్యక్తి ఏలూరులో ఉంటారు. ఈయన ఏ విధంగా రాష్ట్రంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి నయా దోపిడీ మనం చూసాం. అలాగే గుంటూరు నడిబొడ్డున అంబటి మురళీకృష్ణ వైఎస్ఆర్సీపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత తన అన్న మంత్రి కావటం, వైఎస్ఆర్సీపీ యొక్క అధినాయకత్వాన్ని, అధికారాన్ని ఉపయోగించి గుంటూరు పట్టణంలో ఉన్న ప్రముఖుల యొక్క భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టుని కబ్జా చేయడానికి నిర్ణయించుకొని ఆయన చేసింది ఏంటో తెలుసా? తనకు సంబంధించిన 2 వ్యక్తుల చేత, ఇక్కడే ఉంది అసలు కథ అంతా కూడా, తనకు సంబంధించిన 2 వ్యక్తుల చేత నూకల చంద్రశేఖర్, ఈయన ఎక్కడో హిమజా టవర్స్ బ్రాడీపేటలో గుంటూరులో ఉంటాడంట. తర్వాత కరణం వెంకట సుజన్ కుమార్ కేర్ ఆఫ్ నాగరాజకుమారి, ఈయన ఎక్కడో హైదరాబాద్లో ఓల్డ్ ఆఫీస్ పేటలో మియాపూర్లో ఉంటాడంట. వీళ్ళిద్దరి చేత రేరాలో కేసు వేయించాడు. రేరాలో ఇక్కడే ఉంది కీలకం అంతా. రేరాలో కేసు వేయించి ఈ ప్రాజెక్టు సరిగ్గా నడవటం లేదు కాబట్టి వినియోగదారుల యొక్క ప్రయోజనాలకి భంగం కలుగుతుంది కాబట్టి దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి పిటిషన్ వేయడం జరిగింది. ధూళిపాళ్ల ఆరోపణల నేపథ్యంలో నేరుగా రంగంలోకి దిగిన కమిషనర్ పులి శ్రీనివాస్ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ ను పరిశీలించారు. నిర్మాణం జరుగుతున్న తీరు, కొలతలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపణలకు కౌంటరిచ్చారు. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ సీఈఓ అంబటి మురళి రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని తన నిర్మాణ ప్రాజెక్టుపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ₹1 అక్రమం చూపించినా తాను జైలుకు వెళ్తానంటున్న అంబటి మురళితో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. గత వారం రోజులుగా గుంటూరులోని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్కు సంబంధించినటువంటి అంశం పైన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా కూడా అంబటి మురళి ఆధ్వర్యంలో జరుగుతుంది, అనేక అక్రమ కట్టడాలు లోపల కొనసాగుతున్నాయి అనే విధంగా కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు అంబటి మురళి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఏం సార్, మొత్తం అంబటి మురళి అక్రమాలు పాల్పడుతున్నారు, అపార్ట్మెంట్ అనేది వేరే వాళ్ళ నుంచి కూడా తీసేసుకున్నారు అనే విధంగా అంటున్నారు. ఎట్లా ఏంటి అంటే, నేను మొదటిగా అండి 1987 సంవత్సరంలో నేను ఇంజనీరింగ్ ముగించిన తర్వాత ఇప్పటి వరకు కూడా నేను ఇంజనీరింగ్ వృత్తిలోనే ఉన్నాను. నేషనల్ హైవేస్లో అనండి, లేకపోతే రైల్వేస్లో అనండి, హెచ్ఎండిఏలో, తర్వాత స్టేట్ గవర్నమెంట్స్లో, తర్వాత అనేక డిపార్ట్మెంట్స్లో వివిధ కంపెనీల తరపున నేను పనిచేశాను. ఎల్ఎన్టీతో పనిచేశాను, జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో పనిచేశాను హైదరాబాద్. బికాజ్ ఐఎమ్ ఏ ప్రొఫెషనల్. సరే, నేను రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్నవాడిని, నేను ఇష్టపడు మరి లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మేరకు నేను ధూళిపాళ్ల నరేంద్ర గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి అపజయాన్ని పొందాను. సరే, దానికి వ్యక్తిగతంగా నా భావాలకు తగ్గట్టు ఆ పార్టీ తరపున నిలబడి ఉండొచ్చు, ప్రజలకు సేవ చేయాలని, అది వేరే అంశం. వారు ప్రాజెక్ట్ని నన్ను కూడా ముడిపెట్టి అనేక ఆరోపణలు చేశారు. ఈ ప్రాజెక్ట్ సీఈఓగా, టెక్నికల్లీ ఫిట్ ఇంజనీర్గా నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. వారు స్పెసిఫిక్గా
ప్రతి టెక్నికాలిటీస్ని ప్రెస్ ముందు మెన్షన్ చేస్తూ దీనికి సెట్ బ్యాక్ ఎంత లేదు, 5 ఫ్లోర్లకి అనుమతి తీసుకున్నారు, వేరు ఎన్ఓసీలు లేవు, ఇవన్నీ లేకపోతే అధికారులు కళ్ళు మూసుకుంటున్నారా, 5 నుంచి 10 కోట్ల రూపాయలు వారు కట్టాలి అని ఇలాంటి ఆరోపణలు మీడియా ముందు చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా రాతపూర్వకంగా వారు మున్సిపల్ కార్పొరేషన్కి ఎప్పుడూ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఈ క్షణాన్ని వారు ఇస్తారు ఎవరో వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నా. సరే, ఆరోపించబడింది మున్సిపల్ డిపార్ట్మెంట్ మీద, ఆరోపణలు చేసింది ప్రాజెక్ట్ మీద. గత వారం రోజులుగా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇటువరకు జనరల్గా తనిఖీలు చేసేవారు, ఇప్పుడు ఆరోపణల దృక్పథంతో వేర్వేరు తనిఖీలు చేయడం జరిగింది. వారు ఇంకా 1-2 రోజులు తనిఖీలు చేసుకునవచ్చు. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చారు. వారు క్షుణ్ణంగా ప్రతి మెజర్మెంట్ని తీసుకుని వెళ్ళడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్టు 2015 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం వరకు ఆదిత్య ఇన్ఫ్రాటెక్ కంపెనీ దీన్ని డెవలప్మెంట్కి తీసుకుని వారు చేయలేక తిరిగి ల్యాండ్ ఓనర్కు 2020 సంవత్సరంలో సరెండర్ చేయడం, 2017 సంవత్సరంలోనే దీనికి హై రైజ్ 15 ఫ్లోర్లకి పర్మిషన్ తీసుకోవడం, ఆ తర్వాత 2020 సంవత్సరంలో ఫీజు కట్టడం వల్ల అది ఫోర్స్లోకి రావడం జరిగిందండి. అది 15 ఫ్లోర్లు ఫోర్స్లోకి వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ ప్రాజెక్ట్ బేస్డ్ ఎన్ఓసీస్, అంటే డోర్ నెంబర్ చొప్ప సర్వే నెంబర్తో సహా ఈ ప్రాజెక్టు షెడ్యూల్ ప్రాపర్టీని మెన్షన్ చేస్తూ ఇచ్చినటువంటి పర్మిషన్స్. ఆదిత్య ఇన్ఫ్రాటెక్ పేరు మీద కొన్ని ఉన్నాయి, ఏలూరు జూట్ మిల్ మీద కొన్ని ఉన్నాయి, బజరంగ్ అర్బన్ పేరు మీద కొన్ని ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పటికీ చేంజ్ ఆఫ్ నేమ్ కింద అప్లై చేస్తే మళ్ళీ ఇచ్చేస్తారు. ఉదాహరణకి మీ బిగ్ టీవీని మీరు ఏదో నా దగ్గర డబ్బు ఉంది మోసపడి కొన్నాను అనుకోండి, బిగ్ టీవీకి ఓనర్ నేను అవుతాను, కానీ అనుమతులన్నీ బిగ్ టీవీ మీద ఉంటాయి. అవి అవసరమైతే నా పేరు మీద మార్చుకుంటాను, బిగ్ టీవీ నడపడానికి నాకు అనుమతి ఉంటుంది. అందువల్ల ఎన్ఓసీస్లో నేమ్ పాత పేరు ఉండొచ్చు, కొత్త పేరు ఉండొచ్చు. ఎన్ఓసీలన్నీ ఫోర్జరీ అన్నారు వారు. ఫోర్జరీ అంటే ఇమీడియట్గా కేసు పెట్టేసుకోవచ్చు, నో డౌట్ అట్ ఆల్. ఎవరైనా కృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సిందే. అయితే ఎన్ఓసీసు కాలానుగుణంగా 5 ఫ్లోర్ నుంచి 15 ఫ్లోర్కి నేను రివైజ్ చేసుకున్నాను. ఇటీవల మొన్న జూన్ 24 ఈ సంవత్సరం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా నాకు రివైజ్డ్ మున్సిపల్ పర్మిట్ వచ్చిందండి. ఆ తర్వాత కూడా కొన్ని ఎన్ఓసీస్ని నేను రివైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ రివైజ్ చేసుకుంటూ వస్తున్నాను. 1-6 ఏమన్నా మిగిలిపోతే మిగిలిపోండొచ్చు. అవి కూడా వారు మున్సిపాలిటీ వారు వెరిఫై చేసి షార్ట్ ఫాల్ కింద ఇచ్చారు. షార్ట్ ఫాల్ ఈజ్ ఏ ప్రొసీజర్. గుంటూరు పట్టణంలో 200 నిర్మాణాలు ఉంటే 200కి 181కి షార్ట్ ఫాల్ ఉంటుంది. వాళ్ళు ప్రాసెస్లో తీసుకొచ్చి ఇస్తారు. షార్ట్ ఫాల్ అంటే నేరాలు ఘోరాలు జరిగిపోయినట్టు కాదు. వారు ఆర్థికంగా 5 నుంచి 10 కోట్ల రూపాయలు కట్టాలి, రూపాయి కూడా కట్టలేదన్నారు. నేను ఇప్పటికీ 5,43,00,000 రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్కి పే చేశాను. ఇంకా 2 కోట్ల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్కు పే చేయవలసి ఉంది. అది కూడా బాకీ కాదు. సిటీ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీ అకార్డింగ్ టు రూల్ నెంబర్ 180 హై రైజ్ బిల్డింగ్స్కి 6 ఇన్స్టాల్మెంట్లుగా ఇంట్రెస్ట్ లేకుండా కట్టుకోవటానికి ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు. ఆ 2,40,00,000 రూపాయల ఫీజుకు కూడా నా దగ్గర ఫ్లాట్స్ మార్టిగేజీ, రిజిస్టర్డ్ మార్టిగేజీ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంది. మొదటి ఇన్స్టాల్మెంటు రేపు డిసెంబర్లో ఉంది. రెండో ఇన్స్టాల్మెంటు 26వ సంవత్సరంలో ప్రతి 6 నెలలకు ఒక ఇన్స్టాల్మెంట్ చొప్పుంది. అవి కట్టిన తర్వాత మున్సిపల్ మార్టిగేజ్లోంచి తీసేసి మాత్రమే ఆ ఫ్లాట్లు నేను అమ్ముకునే హక్కు ఉంటుంది. కనుక నేను బాకీ ఉండట్టు కాదు. 1 మిల్లీమీటర్ కూడా నేను డీవియేట్ అయి కానీ అనుమతి లేకుండా కానీ ఈ ప్రాజెక్టులో కట్టలేదు. ఒక్కసారి అధికారులు వారు వివరణ ఇచ్చి నాకేదన్నా షార్ట్ ఫాల్ ఉంటే తెలియచేసిన దరిమిలా ప్రతి టెక్నికాలిటీస్ని నేను పత్రికా విలేకరుల సమావేశం పెట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసి నేను కట్టిన ఫీజు రసీట్లన్నీ మీ ముందుకు పెడతాను. మొన్న ధూళిపాళ నరేంద్ర గారు ఆరోపించిన డేట్ నుంచి ఈ రోజు వరకు నేను ₹1 కూడా కట్టలేదు. ఫ్యూచర్లో ఏమన్నా ₹1, ₹10 కట్టాలని వాళ్ళు అనుకుంటే ఏమన్నా ఉంటే కడతాను, అది ఉందని నేను అనుకోవడం లేదు. ₹1 కూడా నేను ట్యాక్స్ ఎగ్గొట్టానని
ఆన్ రికార్డ్ నిరూపించగలిగితే వాలంటరీగా నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ధూళిపాల గారు కానీ అధికారులు కానీ 100% ఎవరైనా కానీ నేను అక్రమంగా ₹1 కూడా ఎగ్గొట్టా నిరూపించుకుంటే జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా వాలంటరీగా. ఇది ప్రధానంగా కూడా గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ సంబంధించి ఒక్క నిబంధనలు కూడా విరుద్ధంగా లేదు, క్లియర్గా అన్ని నిబంధనలు ఉన్నాయి, అన్నిటికీ కూడా ఎన్ఓసీలు తీసుకుంటున్నాము, ప్రతిదీ కూడా వినియోగదారులతో కొలాబరేషన్ వాళ్ళకి చెప్తూనే ముందుకు వెళ్తున్నాను అనే విధంగా చెప్తున్నారు. ధూళిపాల నరేంద్ర చేసిన ప్రతి ఆరోపణ కూడా ఇది రాజకీయ ఆరోపణలు తప్ప ఎక్కడా కూడా జరిగినటువంటి నిబంధనలు విరుద్ధంగా జరిగినటువంటి కన్స్ట్రక్షన్ లేదనే విధంగా కూడా అంబటి మురళి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి.